హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి స్వాగతం. విపుల్ లిమిటెడ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో మనం కానీ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ ఉంది. 100 రూపాయల దగ్గర నుంచి ఏమైందంటే స్లోగా 10 రూపాయలకి వచ్చింది. ఓకే, హ్యూజ్ డిస్కౌంట్ అనమాట. అంటే 90% మనకి డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరిగింది. డెఫినెట్గా ఈ యొక్క కంపెనీ అండర్ స్ట్రెస్లో ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. బట్ రీసెంట్ మనం యాక్టివిటీ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే 10 రూపాయలు కానీ 12 రూపాయలు కానీ జోన్లో చాలా ఎక్కువగా బయింగ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది క్లియర్గా. ఇక దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏది డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేద్దాం. ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో 19 లెవెల్ దగ్గర మార్కెట్ స్ట్రక్ అయింది, మళ్ళీ 10 రూపాయల దగ్గరికి రావడం జరిగింది, మళ్ళీ స్ట్రక్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. బట్ ఫైనల్గా బ్రేక్అవుట్ అయితే ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ కాదు, ఇక్కడ డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. బట్ అగైన్ ఏంటంటే మళ్ళీ పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఎనీహౌ మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే వాటిని అయితే బ్రేక్ చేయలేదు. స్టిల్ ఏంటంటే వాళ్ళు ట్రై చేస్తారనమాట. ఇలా రెసిస్టెన్స్ ఉంది, ఇలా వచ్చారు, మళ్ళీ ఇలా వచ్చారు, ఫైనల్గా బ్రేక్అవుట్ చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టు క్లియర్గా ప్రైస్ యాక్షన్ అయితే స్వింగ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత చూడండి, చక్కగా వీక్లీ టైం ఫ్రేమ్లో మంచి బుల్లిష్ మారుబోజు క్యాండిల్. క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఓకే, ఎనీహౌ ఫైన్. బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. అండ్ చెప్పాలంటే కూడా అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అయిన తర్వాత హ్యూజ్ రన్అప్ అనేది జరిగింది. సో ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ నుంచి మనం చూస్తే 160% ర్యాలీ అయితే జరిగింది. బట్ మంత్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఈ యొక్క డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయింది. చూడండి, 42 లెవెల్ అనేది చక్కని బ్రేక్అవుట్ లెవెలు. అండ్ రీసెంట్గా అయితే మనకి ఈ యొక్క ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ లెవెల్స్ అనేది ఇమీడియట్గా టార్గెట్ అయితే అచీవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది షార్ట్ టర్మ్ కోసం అనమాట. ఇమీడియట్గా 55, దాని తర్వాత 58 అనేది పాసిబుల్ అయితే కనిపిస్తుంది. యాజ్ పర్ ద థియరీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి ర్యాలీ అయిందో ఇదే టార్గెట్ అనేది మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి. సో ప్రొజెక్టెడ్ టార్గెట్ కన్నా మనం తీసుకున్నట్టు అప్రాక్సిమేట్గా 70-75 దాకా కూడా వెళ్ళొచ్చు, పాసిబిలిటీ ఉంది. అయితే ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏంటంటే స్ట్రైట్గా వెళుతుందా లేదా రిట్రేస్మెంట్ తీసుకుంటుందా అన్న దానికి ఏంటంటే ప్రస్తుతం అయితే మనకు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అంటే స్ట్రాంగ్గా రన్అప్ అయింది అండ్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 షేర్స్ అనేది బై చేద్దాం అనుకున్నాం అనుకోండి, 25 ఇప్పుడు యాడ్ చేద్దాం. నెక్స్ట్ పుల్ బ్యాక్ ఏదైతే ఉందో దాంట్లో 25, మిగతా 75% అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మంచి వాల్యూమ్స్తో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మూవ్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా బ్రేక్అవుట్ అయింది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో నేను ఇవన్నీ ఒకసారి డిలీట్ చేస్తున్నా. చూడండి, మంచి ఏదైతే డౌన్ ట్రెండ్ అనుకున్నామో ఆ ట్రెండ్ అనేది బ్రేక్అవుట్ అయింది. యాక్చువల్గా 15-20 రూపీస్లో మంచి బ్రేక్అవుట్ ఎంట్రీ ఇది యాజ్ పర్ ద ట్రెండ్ లైన్ థియరీ. ఏంటంటే మనకి బిగ్గర్ ట్రెండ్ అనేది చేంజ్ అయిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఒక పర్టికులర్ స్టాక్ అనేది ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టండి ఫ్రెండ్స్. అండ్ హాట్సన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్లో డైరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఒక మంచి గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగింది రిజల్ట్స్ ద్వారా. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఉమాంగ్ డైరీస్ అనే కంపెనీ కూడా ప్రస్తుతం మనకి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఈ యొక్క హై 2018లో క్రియేట్ అవ్వడం జరిగింది, 2018. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ థింక్ ఇది 2023-24 2018 2024 ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి. బట్ చూడండి, బ్యూటిఫుల్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాదాపు ఈ మంత్లీ టైం ఫ్రేమ్లో 1, 2, 3, 4 మంత్స్ అనేది స్పెండ్ చేసింది. బట్ లోన్ బ్రేక్ చేసింది కానీ ఇక్కడ ఎటువంటి సిగ్నిఫికెంట్ సెల్లింగ్ జరగలేదు. హైన్ అయితే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ చేసి అక్కడ నుంచి కూడా ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 111 లెవెల్ని అయితే క్లియర్ చేయడం అనేది జరిగింది. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. అండ్ వీక్లీలో కూడా ఆల్రెడీ మంచి స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇదంతా ఏంటంటే బిఫోర్ ద బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనమాట. మార్కెట్ ఏమైందంటే బ్రేక్అవుట్ అయ్యే ముందు చాలా శక్తిని కూడగట్టుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫైనల్గా అయితే బ్రేక్అవుట్ అయింది. బట్ ఏంటంటే ఇంత కన్వీనియంట్గా అనిపించలేదు. 2 వీక్స్ ఏంటంటే మళ్ళీ సైడ్ వేస్లో ఉంది. అండ్ ఇన్సైడ్ బార్ అంటాం దీన్ని, అటువంటి క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ జరిగింది. ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. వెరీ షార్ట్ టర్మ్ కోసం ఎవరైతే ట్రేడ్ చేస్తారో ప్రాబ్లీ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్స్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడైతే 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో మనకి బ్రేక్అవుట్ అయింది. అగైన్ మంచి బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అనమాట ఇదంతా కూడాను. ఇలా కన్సోలిడేషన్ తీసుకొని ఒక హై ఫార్మేషన్లో ఒక అసెండింగ్ ట్రయాంగిల్
ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ చేసుకుంది, మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ రెస్ట్ తీసుకుని ఈరోజు వెరీ గుడ్ మూవ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఎనీహౌ ఈ పర్టికులర్ స్టాక్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్ ప్రకారం ఒకసారి టెక్నికల్గా మనం ఏంటంటే రెసిస్టెన్స్ టార్గెట్ లెవెల్స్ అనుకోవచ్చు, ఆ యొక్క లెవెల్స్ అనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం అయితే మనకి 1.272% టార్గెట్ అచీవ్ అయింది బ్రేక్అవుట్ అయిన తర్వాత. నెక్స్ట్ మనం ఏంటంటే 160 లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రస్తుతం ప్రైస్ వచ్చేసరికి 140 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకొక 20 పాయింట్స్ మనకి టార్గెట్ అయితే ఇమీడియట్గా కనిపిస్తుంది. అండ్ ఒకసారి చూద్దాం ఈ యొక్క ప్రైస్ నుంచి మనకి ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పేసి. అరౌండ్ ఏంటంటే 14-15% అప్ సైడ్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. సో ఈ రెండు స్టాక్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెడదాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే పుల్ బ్యాక్ తీసుకుంటుందో వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేయలేదు, అండ్ స్ట్రాంగ్గా ఈ యొక్క స్టాక్ మీద బిగ్ ప్లేయర్స్కి అనుకోవచ్చు, లేకపోతే హై నెట్వర్త్ ఇండివిజువల్స్కి డెఫినెట్గా ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది లాంగ్ టర్మ్లో అని చెప్పేసి వాల్యూమ్స్ అయితే క్లియర్ ఇండికేషన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది నేను రెండు వాచ్ చేస్తున్న స్టాక్స్. మీ యొక్క స్టాక్స్ ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అయినాయి అంటే డెఫినెట్గా మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో జస్ట్ ఒక రిఫరెన్స్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే షేర్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక టైంలో మనకి స్టాక్స్ అనేది మంచి బ్రేక్అవుట్ అవుతాయి, మనకి ఆ టైంకి తెలియలేదనుకోండి, మనం ఏంటంటే అక్కడే ఆగిపోతాం. ఓకే, సో అందుకని నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఒకసారి చూడండి, ఇంట్రెస్టింగ్ అనిపిస్తే యాడ్ చేసుకోండి, లేదంటే కొద్దిగా రిస్క్ తీసుకోగలను అనుకుంటే తీసుకోండి. అండ్ డెఫినెట్గా ఏంటంటే లాంగ్ టర్మ్లో పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ధన్యవాదాలు.